ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీ ఆర్థికంగా స్థిరంగా నిలబడేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. చంద్రబాబుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్న ఆయన ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో ఎంఎస్ఎంఈ రంగాన్ని రాష్ట్ర అభివృద్ధి కార్యాచరణలో కీలక కేంద్ర బిందువుగా నిలిపి పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి సృష్టికి ప్రధాన చోదక శక్తిగా తీర్చిదిద్దడం జరిగిందని వెల్లడించారు. జరుగుతుంది. ఎక్కడైనా పేమెంట్స్ ఒక లార్జ్ ఇండస్ట్రీ ఫెసిలిటేషన్ కౌన్సిల్ లో వెంటనే డెసిషన్స్ రావట్లేదని ఒక డిస్కషన్ ఉంటే దానికి ఈరోజు ఓటీఆర్ ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ పెట్టి 4 ఎంపానల్డ్ లీగల్ ఎంపానల్డ్ ఆర్గనైజేషన్స్ కూడా ఈరోజు ఎంఓఐ చేసుకున్నాము. సో వాళ్ళు కూడా ఈరోజు అంటే మీడియేషన్ కానీ ఆర్బిట్రేషన్ కూడా ఈరోజు మన ఎంఎస్ఎంఈస్కి ఒక మంచి ఈకోసిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడైనా పేమెంట్స్ ఒక లార్జ్ ఇండస్ట్రీ ద్వారా స్ట్రక్ అయిపోయినా లేదు వాళ్ళకి అన్యాయం జరుగుతున్నా కూడా ఈరోజు ఈ ఎంపానల్ ఓడిఆర్లో వాళ్ళు డిస్ప్యూట్ రెజల్యూషన్ ఫైల్ చేసుకుంటే ఈ ఎంపానల్ లాయర్స్ ద్వారా ఫస్ట్ మీడియేట్ చేస్తారు. మీడియేట్ చేసిన తర్వాత నెగోషియేట్ అవ్వకపోతే దాన్ని ఆర్బిట్రేషన్ చేసి ఎంఎస్ఎంఈస్కి న్యాయం చేకూర్చేలాగా ఈరోజు ఒక విధి విధానం మన రాష్ట్రంలో పెట్టడం జరిగింది. అది కూడా ఈరోజు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.